హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్ నుంచి మరొక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. 10th పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి June 30 నుంచి మనము ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మన తెలుగులోనే ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. 35,000కి పైగా మనకి స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి మీరు ఎండ్ వరకే చూడండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకు అనేది ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది వీడియో చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయలేదు. సో మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎంటీఎస్ అండ్ అలాగే హవాల్దార్ పోస్ట్ అని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. ప్రీవియస్గా మనకి జనవరి నెలలో రిలీజ్ అయితే చేశారు ఫస్ట్ నోటిఫికేషన్. ఇది మనకి సెకండ్ నోటిఫికేషన్. ఈ రిక్రూట్మెంట్కి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను నోటీస్ అనేది డౌన్లోడ్ చేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి మీరు చివరి వరకు అయితే చూడండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద నోటీస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ ఎగ్జామినేషన్ 2023 విచ్ వాజ్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ టు బి పబ్లిష్డ్ ఆన్ 14th June 2023 ఈజ్ నౌ రీషెడ్యూల్డ్ టు బి పబ్లిష్డ్ ఆన్ 30 June 2023 అని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్గా మనకి ఒక ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అనేది 14th June అనే రిలీజ్ అయితే కావాలి. బట్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల మనకి రిలీజ్ అయితే కాలేదు. 30 June అఫీషియల్గా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచే మనకి ఏంటంటే 30 June నుంచి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ని నేను ప్రీవియస్ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసినట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మనకి 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటీఎస్ ఉద్యోగాలు అండ్ అలాగే హవాల్దార్ పోస్టులకి సంబంధించి సిబిఎన్ డిపార్ట్మెంట్లో పోస్టులకి 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సిబిఐసి డిపార్ట్మెంట్లో కనుక ఎంటీఎస్ అండ్ అలాగే హవాల్దార్ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్షన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయని చెప్పేసి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి జనరల్ క్యాండిడేట్ అయితే 10 years. ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీకు మినిమం ఏజ్ 18 years ఏజ్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా, అంటే మీరు ఇంటర్మీడియట్ చేసిన, డిగ్రీ చేసిన కూడా ఒక వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ సార్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లో మాత్రమే మనము అప్లై చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్నట్లయితే సో తప్పనిసరిగా వీడియో చూసినటువంటి అభ్యర్థులు లైక్ చేసి మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో తప్పనిసరిగా నాకు కామెంట్ రూపంలో తెలపండి. సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే నేను డెఫినెట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి కోసం ఏదైతే మన ఛానల్లో వీడియోస్ చేస్తున్నానో సో దానికోసం నేను సెకండ్ ఛానల్ కొత్తగా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ఛానల్లో ఏంటంటే మీకు ఏదైతే నోటిఫికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ జాబ్స్కి సంబంధించి కేవలం అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ అన్ని కూడా ఆ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో అందులో మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ అన్ని కూడా అందులో అప్డేట్ అయితే చేస్తాను. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో అమ్మాయిలకి ఎలాంటి ఫీజు లేదు. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి కూడా ఎలాంటి ఫీజు లేదు. మిగతా అభ్యర్థులు మాత్రమే 100 rupees అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీ అనేది పే చేయాలి.
ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్స్కి మీరు మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్కి మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. మన సొంత రాష్ట్రంలోనే మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఈ యొక్క లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్కి అయితే మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ యొక్క లొకేషన్స్లో మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అండ్ అలాగే హవాల్దార్ పోస్ట్ అని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి కేవలం మీకు ఒకే ఒక సిబిటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలెక్షన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ యొక్క సిబిటి ఎగ్జామినేషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎంటీఎస్ ఉద్యోగాలకి కేవలం మీకు ఒకే ఒక సిబిటి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ యొక్క సిబిటి ఎగ్జామినేషన్ అది క్లియర్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీరు హవాల్దార్ పోస్టులకి కనుక మీరు ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే సో మీకు సిబిటి ఎగ్జామినేషన్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటు మీకు ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎంటీఎస్ ఉద్యోగాలకైతే ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు కానీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ మనకి ఒకే ఒక ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సి నుంచి సో మనకి కొత్తగా మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో జనవరి నెల నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్ని తెలుగు లాంగ్వేజ్లో కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో ఈసారి కూడా మనకి తెలుగు లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వస్తాయి అండ్ అలాగే తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా తెలుగు లాంగ్వేజ్లోనే ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాలకి మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి సిబిటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇందులో మనకి సెషన్ 1, సెషన్ 2 అని చెప్పేసి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. సెషన్ 1కి సంబంధించి చూసినట్లయితే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు, 60 మార్క్స్. అండ్ అలాగే రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు, 60 మార్క్స్. 45 మినిట్స్ పాటు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే సెషన్ 2కి సంబంధించి చూసినట్లయితే సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఈ విధంగా మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విధానంలోనే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. మనకి 13 రీజనల్ లాంగ్వేజ్లో ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఎగ్జామినేషన్లో నెగేటివ్ విధానం కూడా ఉంది. అయితే సెషన్ 1కి సంబంధించి మాత్రం ఎటువంటి నెగేటివ్ విధానం అనేది లేదు. కాబట్టి సో మీరు సెషన్ 1లో అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి ఏదైతే సెషన్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉందో దీనికి ఎటువంటి నెగేటివ్ విధానం లేదు. సెషన్ 2కి సంబంధించి మాత్రమే నెగేటివ్ విధానం అనేది ఉంది. కాబట్టి సో సెషన్ 2లో ఏంటంటే మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మనకి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి సెషన్ 1 అండ్ అలాగే సెషన్ 2ని పరిగణలోకి తీసుకుని మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ని కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఇక సిలబస్ అనేది. ఫ్రెండ్స్ అలాగే మనకి హవాల్దార్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా సిబిటి ఎగ్జామినేషన్తో పాటు హవాల్దార్ పోస్టులకి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో అది మీరు పాస్ అయితే సరిపోతుంది. ఎవరైతే ఈ యొక్క సిబిఐసి అండ్ అలాగే సిబిఎన్ డిపార్ట్మెంట్లో హవాల్దార్ పోస్టులకి అప్లై చేస్తారు వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మీకు వాకింగ్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ అయితే 1600 మీటర్ రేస్ని మీరు 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలు అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ని కూడా కండక్ట్ అయితే చేస్తారు. అబ్బాయిలకైతే హైట్ వచ్చేసి మినిమం మీరు 157.5 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకైతే 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. ఒకవేళ ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసరికి 152 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ అలాగే వెయిట్ వచ్చేసరికి 48 కేజీస్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో హైట్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది కల్పిస్తున్నామని చెప్పేసి ఇచ్చారు. ఇది కేవలం ఎవరైతే హవాల్దార్ పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా మరొక కొత్త రకం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎంటీఎస్ అండ్ అలాగే హవాల్దార్ పోస్టులకి సంబంధించి కొత్త రిక్రూట్మెంట్కి సంబంధించి అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ అయితే చేశారు. మనకి ఇంకో 2 డేస్లో అంటే ఫ్రైడే రోజు అఫీషియల్గా ఈ యొక్క వెబ్సైట్లోనే
ఫుల్ డీటెయిల్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు మాత్రమే మనకి వేకెన్సీస్కి సంబంధించి అప్డేట్ అనేది తెలుస్తుంది. సో మిగతా డీటెయిల్స్ అనేవి కూడా కామన్గా అయితే ఉంటాయి, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. వేకెన్సీస్ డీటెయిల్స్ మాత్రమే మనకి మారుతాయి. సో ఈసారి కూడా మనకి వేకెన్సీస్ భారీ స్థాయిలో ఉండేటువంటి ఛాన్స్ అనేది ఉంది. మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎగ్జామినేషన్ క్యాలెండర్లోకి వెళ్ళి కూడా ఇక్కడ మీరు కంప్లీట్గా ఎస్ఎస్సికి సంబంధించి మీరు అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్గా ఏ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మీరు అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఇది 14th జూన్ రోజు రిలీజ్ కావాలి, బట్ సో మనకి కొన్ని రీజన్స్ వల్ల రిలీజ్ అయితే చేయలేదు. మనకి June 30 రోజు అంటే ఎల్లుండి మనకి ఫ్రైడే రోజు ఫుల్ డీటెయిల్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు. బట్ మీకు అన్ని డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మన డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మీకు కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ని కూడా మన ఛానల్లో ఆ యొక్క వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.